వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట వంగవీటి రాధాకృష్ణ విషయంలో అక్షరాల నిజమవుతోంది. బెజవాడ రాజకీయాల్లో దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన వంగవీటి కుటుంబ వారసుడిగా తండ్రి మరణం తర్వాత అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన రాధా ప్రస్థానం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఒకప్పుడు తన తండ్రి మరణానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీలోనే చేరి గత 5 ఏళ్లుగా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకోపోతున్న రాధాకు ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్ లో చోటు దక్కబోతుందా? లోకేష్ వ్యూహాల్లో రాధా పాత్ర ఏంటి? వంగవీటి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత రాజకీయ సమీకరణాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఒకప్పుడు సిద్ధాంతాలు, పార్టీ జెండాల చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు కేవలం అవసరాల చుట్టూ తిరుగుతోంది. అప్పటికప్పుడు ఉన్న పరిస్థితులు, సమీకరణాలను బట్టి నాయకులు తమ అడుగులు వేయాల్సి వస్తోంది. సరిగ్గా ఇటువంటి అనివార్య పరిస్థితుల్లోనే వంగవీటి వారసుడు రాధాకృష్ణ తన రాజకీయ ప్రయాణాన్ని తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించారు. కానీ పార్టీలో చేరి ఏళ్లు గడుస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాధకు దక్కాల్సిన గౌరవం, పదవి విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నేటి రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాల కంటే రియల్ టైం డిసిజన్స్ కీలకంగా మారాయి. వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రస్థానమే దీనికి నిదర్శనం. ప్రజారాజ్యం నుండి వైసీపీ వరకు, అక్కడి నుండి టీడీపీ వరకు ఆయన ప్రయాణం ఒక ఎత్తైతే, టీడీపీలో ఆయన ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి మరొక ఎత్తు. రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా ఆయన అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం రాధాకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లను కూటమి వైపు మళ్లించడంలో ఆయన తన వంతు కృషి చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా, నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్నా రాధ పేరు ఎక్కడా వినిపించకపోవడం ఆయన అనుచరుల్లో అసహనాన్ని కలిగిస్తోంది. వంగవీటి ఫ్యామిలీ అంటేనే బెజవాడ రాజకీయాల్లో ఒక సంచలనం. అయితే చంద్రబాబు నాయుడు, వంగవీటి కుటుంబం మధ్య ఉన్న గత చరిత్ర అందరికీ తెలిసిందే. రాధాకృష్ణ టీడీపీలో ఉన్నప్పటికీ చంద్రబాబు ఆయన విషయంలో కొంత భిన్నమైన వైఖరితో ఉన్నారనే టాక్ పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవైపు రాధను వదులుకోలేని పరిస్థితి, మరొకవైపు కీలక పదవి ఇవ్వడంలో జాప్యం. దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటి? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వంగవీటి రంగా మరణం తర్వాత ఆ కుటుంబానికి, టీడీపీకి మధ్య ఒక పెద్ద అగాధమే ఏర్పడింది. రాధ టీడీపీలో చేరినప్పుడు ఆ గ్యాప్ తగ్గుతుందని భావించారు. కానీ చంద్రబాబుకు ఇప్పటికీ వంగవీటి ఫ్యామిలీ విషయంలో కొన్ని అంచనాలు, లెక్కలు ఉన్నట్లు సమాచారం. అందుకే రాధాకృష్ణకు ఏ పదవి ఇవ్వాలి, ఇస్తే వచ్చే లాభనష్టాలు ఏంటి అనే కోణంలో బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. రాధాకృష్ణ విషయంలో ఇకపై మౌనంగా ఉండటం చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అనుచరుల ఒత్తిడి, రాధా అనుచరులు ఆయనకు సరైన గుర్తింపు కోసం సోషల్ మీడియాలో మరియు క్షేత్రస్థాయిలో గళం ఎత్తుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఇతర పార్టీలు రాధను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గంలో రాధకున్న క్రేజ్ ను కాపాడుకోవాలంటే ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. 1988 డిసెంబర్ 26 విజయవాడ నడిబొడ్డున జరిగిన ఆ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. వంగవీటి మోహనరంగ హత్య కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది ఒక సామాజిక వర్గ ఆవేదనకు, రాజకీయ ఆధిపత్య పోరుకు పరాకాష్ట. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. కులం కోణంలో, వర్గం కోణంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ కాలం గడిచే కొద్దీ రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. రంగా మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ గా చూసిందనే విమర్శలు ఉన్నాయి. రత్నకుమారి మొదలుకొని రాధాకృష్ణ వరకు కాంగ్రెస్ లో ఉన్నా ఆశించిన స్థాయిలో రాజకీయ ఎదుగుదల లేదా ఆ కుటుంబానికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. రంగాను సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఆయన ఆశయాలను లేదా ఆయన వారసుల భవిష్యత్తును పట్టించుకోలేదన్నది కాదనలేని వాస్తవం. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఉన్న పోరు జగద్వితీయం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రంగా మరణం విషయంలో ఎవరినైతే విమర్శించారో ఆ దేవినేని నెహ్రూ వారసులు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ పరిణామం రంగా అభిమానులను ఆలోచనలో పడేసింది. శత్రువు అని పిలిచేవారు ఒకవైపు, ఆత్మీయులు అనుకున్నవారు మరోవైపు ఉన్న ప్రస్తుత తరుణంలో
రాధాకృష్ణ తన రాజకీయ ప్రయాణాన్ని విభిన్నంగా మలుచుకున్నారు. అనేక తర్జన భర్జనల తర్వాత వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మొదట్లో ఇది అందర్నీ ఆశ్చర్యపరిచినా గత 5 ఏళ్ల కాలంలో రాధా చూపిన నిబద్ధత అందరి నోళ్లు మోయించింది. పార్టీ అధికారం కోల్పోయి నాయకులు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్న సమయంలో కూడా రాధాకృష్ణ వెనకడుగు వేయలేదు. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. వంగవీటి మోహనరంగ హత్య సమయంలో రాధాకృష్ణది చిన్న వయసు. అయితే 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో యువకుడిగా ఉన్న రాధాకృష్ణను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాధాకృష్ణ చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు తర్వాత రాధాకృష్ణ రాజకీయ అపసవ్య నిర్ణయాలు తీసుకున్నారు. దాని ప్రతికూలతలు ఎదుర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 2009, 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే వంగవీటి రాధాకృష్ణకు ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబుతో పాటు లోకేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంగవీటి మోహన్ రంగ వారసత్వాన్ని మోస్తున్న రాధాకృష్ణకు ఇప్పుడు పరీక్ష సమయం ముగిసి ఫలితాల సమయం మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఆయనకు సముచిత స్థానం కల్పించడం ద్వారా కాపు సామాజిక వర్గానికి, వంగవీటి అభిమానులకు బలమైన సంకేతం పంపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. వేచి చూడాలి. బెజవాడ పులి వారసునికి అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టే అవకాశం ఎప్పుడొస్తుందో.